నిన్న కాక మొన్నటి శుక్రవారం శ్రీ బ్రహ్మరాంబ తల్లి మెడలోని నాంతాడు మంగళసూత్రం ఆఖరిసారిగా భక్తులు చూశారు. ఆ తరువాత ఎప్పుడు భక్తులు చూడలేదు. అది దొంగతనం జరిగిందని తెలిసి 19వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని శాఖ వారు నేను సజెస్ట్ చేస్తే ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ రికార్డ్ చేయలే. నిన్న నేను వచ్చి పోలీస్ స్టేషన్లో అదే ఫిర్యాదుని మళ్ళా తిరిగి సమర్పించినప్పుడు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి నిన్న కేసు రికార్డ్ చేసినట్టుగా రాత్రి ప్రెస్ నోట్ ఇచ్చారు పోలీసు వారు. నేను అడుగుతున్నది ప్రధానంగా మొట్టమొదటి శ్రావణ శుక్రవారం నాడు భక్తులు చూసినటువంటి మంగళసూత్రం నిన్న శుక్రవారం వరకు కూడా కనిపించకుండా పోతే అధికారులు గాని పాలక మండలి గాని పోలీస్ స్టేషన్కి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? నెంబర్ 1. 19వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తే మీరు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? 2. మూడవది నిన్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఈరోజు ఇమ్మని అధికారికంగా మేము ఉత్తరాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరో ఎందుకు వెల్లడించలేదు? 1. మాకున్న సమాచారం మేరకు గత 4 రోజుల నుంచి పూజారులందరినీ స్టేషన్కి పిలుస్తూ ఉన్నారు. సుమారుగా 25 మంది పూజారులు కాకాని గుళ్ళో ఉన్నారు. నిన్న రాత్రి కూడా 10:30 వరకు పూజారులు పిలిచి గంటల తరబడి కూర్చోబెట్టి మీరు ఈ పూజారి వస్త్రాల్లో కాదు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకురమ్మని మళ్ళా వాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకొస్తే అర్ధరాత్రి వరకు ఇక్కడ కూర్చోబెట్టి ఒక పంచాయతీ చేసినట్టుగా మాకు తెలుస్తుంది. ఏంటా పంచాయతీ అంటే ఇది ముద్దాయిని పట్టుకునే పంచాయతీ కాదు. తలా ఒక పూజారి 20-50 వేలు చొప్పున చందాలు వేసుకుని 15 లక్షలు 12.5 లక్షలు పోగు చేసి ఈరోజు సాయంత్రానికల్లా నాంతాడు పోయిన నాంతాడుని ఎక్కడో ఆర్డర్ చేశారు. ఆ విషయాలు కూడా మేము త్వరలో వెల్లడిస్తాం. ఆ నాంతాడిని తీసుకువచ్చి పూలు తీసేటప్పుడు పడిపోయింది పూల కుండీలో, తిరిగి ఎతికితే దొరికిందని తీసుకెళ్లి మళ్ళా అమ్మవారి మెడలో వేయాలనే ప్రయత్నం జరుగుతుందని గాఢమైన సమాచారం మాకుంది. నేను ఒక విషయాన్ని అడగదలుచుకున్నాను స్థానిక పోలీసుల్ని. ఇది ఎవరి ప్రమేయం మేరకు జరుగుతుంది? ఇది రాజకీయ ఒత్తిళ్లకు లోబడి జరుగుతుందా, జరగడం లేదా? ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ దొంగ నగలో లేకపోతే నకిలీ నగనో లేకుంటే ఇమిటేషన్ నగనో కొత్త నగను తెచ్చి మీరు పెట్టడం దీనికి పరిష్కారమా? అంటే దొంగతనం జరిగినటువంటి నగని పట్టుకోవడానికి దొంగ ఎవరో కనుగోవాల్సినటువంటి పోలీస్ శాఖ పంచాయతీలు చేస్తా ఉంది. బట్టిపురోలు పంచాయతీ అంటారా ఆ ఏరియాలో. అంటే నగ తెచ్చి పెడితే అమ్మవారు సర్దుకుంటుందా? దీంట్లో నేను అడగాల్సింది ప్రత్యేకంగా ఏంటయ్యా అంటే ఈ 25 మంది పూజారులే దొంగల? మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దొంగ కాదా? పాలక మండలి దొంగ కాదా? గుడిలో పనిచేసే అందరూ స్టాఫ్ దొంగ కాదా? పూజారులు ఎందుకు బాధ్యత వహించాలి? నెంబర్ 1. సరే పూజారుల్లో దొంగ ఉన్నాడో లేకుంటే పాలక మండలిలో దొంగ ఉన్నాడో లేకపోతే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయంతో ఎవరైనా దొంగతనం చేస్తే అది వెల్లడించడానికి మీరు భయపడుతూ మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారో? పూజారుల వద్దే మీరు ఎందుకు డబ్బులు చేయాలనుకుంటున్నారు? అంటే ఇలా 50,000 పోగు చేసి సాయంత్రానికి తెచ్చి మీరు వేస్తే మీరు ముద్దాయిలు కాదా అని అడుగుతున్నా. మీరు ఎఫ్ఐఆర్లో మీ పేర్లు పెట్టరా అని అడుగుతున్నా. ఇలాంటి విషయాలు అంటే ఈ గత 3-4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి పూజారులు రాత్రి ముందుగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పూజారులు మళ్ళా ఇంటికి వెళ్లి వస్త్రాలు మార్చుకుని మళ్లీ వచ్చినటువంటి పూజారులు వీరందరినీ విచారించినటువంటి సీసీ ఫుటేజెస్ కావాలని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. వాటిని వెంటనే పోలీసు వారు విడుదల చేయకపోతే పబ్లిక్ కి
ఇదంతా కూడా నిజమని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గతంలో అనేక సార్లు ఇలాగే జరిగాయనేది అందరూ అనుకుంటా ఉన్నారు. హుండీలో డబ్బులు పోయాయని, గతంలో వడ్రాణం పోయిందని తిరిగి తీసుకొచ్చి పెట్టారని, దొంగ వడ్రాణం, అదేవిధంగా డబ్బులు పోయాయని, ఇలా రకరకాలుగా మరి గుళ్ళో జరుగుతూ ఉన్నాయి. చాలా కుంభకోణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి? శాసనసభ్యుడి ప్రమేయం లేకుండా ఈ పోలీస్ స్టేషను, ఈఓ ఆఫీసు పనిచేస్తున్నాయా? అసలు దొంగని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ప్రజల్లో పెట్టి దొంగతనం జరగడం మరి అతిశయోక్తి ఏం కాదు. భారతదేశంలో ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. విగ్రహాలు ఎత్తుకుపోయిన సంఘటనలు కూడా గతాల్లో ఎప్పుడో ఉన్నాయి. వాటిని అన్నిటి మీద కేసు పెట్టి ముద్దాయిల్ని పట్టుకుని శిక్షించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ముద్దాయిల్నే మసిపూసి మారేడికాయ చేయడం వెనక స్థానిక శాసనసభ్యుడి హస్తం ఉంది. ఈ నగని, దొంగ నగని అమ్మవారి దానిలో తీసుకొచ్చి ఇమిటేషన్ నగని మరి మీరు ఎక్కడ చేయిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. సాయంత్రానికి పూలదండలో తీసుకొచ్చి పూలేసి ఇదే ఆ దండని చెబుతారంట, ఇదే ఆ మంగళసూత్రం పూలకుండీలో దొరికిందని చెబుతారంట. అంటే వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత పూలకుండీలో నగ దొరికిందని చెప్పడం అంటే ఇంతకంటే పరమానంద శిష్యులు కదా మరొకటి కాదు. దీని మీద వెంటనే గత వారం రోజుల నుంచి పూజారులనే మీరు ఎందుకు విచారణ చేస్తున్నారు? పూజారులు విచారణ చేసిన సీసీ ఫుటేజెస్ మాకు ఇవ్వాలి. ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్లో ఈఓని, అక్కడ ఉన్నటువంటి అధికారులు, బసవశంకర్ లాంటి వ్యక్తుల్ని మీరు ఎఫ్ఐఆర్లో చేర్చారా లేదా మేము చూడాలి. 25 మంది పూజారులు కూడా ముద్దాయిలు అయితే చేర్చండి, తప్పేం లేదు. కామన్ సెన్స్. దొంగతనం చేసుంటే 25 మంది పూజారులు కూడబలుకుని దొంగతనం ఎప్పుడు చేయరు. ఒక పూజారి దొంగ ఉండొచ్చు, అక్కడ తుడిసే వ్యక్తి దొంగ ఉండొచ్చు, పాలక మండలిలో దొంగ ఉండొచ్చు. వీరి ప్రమేయంతో బయట నుంచి వచ్చి దొంగతనం కూడా జరగవచ్చు. వీరందరూ ముద్దాయిలు కాకుండా పూజారులు ఎందుకు ముద్దాయి అవుతారు? ఒక ముద్దాయిని పట్టుకోవడానికి 25 మందిని మీరు తీసుకుని వచ్చి చందాలు వసూలు చేసి అమ్మవారి నగయటం అంటే ఇది దివాళాకోరు ప్రభుత్వం, దివాళాకోరు శాసనసభ్యుడు కాక మరొకటి కాదు. వెంటనే సీసీ ఫుటేజెస్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. సాయంత్రం పెట్టబోయే నగకు ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసు వారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలకు మీరు పాల్గొంటే వెంటనే మేము హైకోర్టుకు వెళ్లి రిట్ పిటిషన్ ఫైల్ చేసి అసలు నగ వచ్చేదానికి ఎంక్వైరీ ఆఫీసర్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరబోతున్నాం గనక మీరు సాయంత్రం చేసే పనిని వెంటనే విరమించండి, ఎఫ్ఐఆర్ని బహిర్గతం చేయండి. సీసీ ఫుటేజెస్, గత వారం రోజుల నుంచి సీసీ ఫుటేజెస్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఇమ్మని చెప్తా ఉన్నా. అదేవిధంగా పూజారులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మీరు చెయ్యని నేరానికి, ఏ ఒక్క వ్యక్తితో చేసిన నేరానికి 25 మంది కూడా 50,000 వేసుకుని నగ కొంటే అది కూడా నేరం అవుతుంది. మీరు ముద్దాయిలు అవుతారు, అమ్మవారికి ద్రోహం చేసినట్టు అవుతుంది. దీని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఇప్పుడు కమిట్ అయితే ముద్దాయిలు అవుతారు గనక మీరు ఈ విషయంలో నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడవని మిమ్మల్ని సవినయంగా ప్రార్థన చేస్తా ఉన్నా. వెంటనే ఎఫ్ఐఆర్లో అక్కడ పనిచేసే వ్యక్తుల్ని, ఆఫీసర్స్ని, ఈఓని, అవసరమైతే పూజారులు కూడా ముద్దాయిలుగా చేర్చి వెంటనే విచారణ జరపాలని, సీసీ ఫుటేజెస్ వెంటనే ప్రజాబాహుళ్యంలో పెట్టాలని మేము కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విషయంలో మీరు వెంటనే చర్యలు తీసుకురాకపోతే ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి టోటల్గా సీసీ ఫుటేజెస్ ని ఫ్రీజ్ చేసే కార్యక్రమాన్ని చేపడతామని, జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరతామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. స్థానిక శాసనసభ్యుడి ప్రమేయంతో భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. మీ ఉద్యోగాలు పీకేస్తా ఉంటున్నారు, వృత్తి తీసేస్తా ఉన్నారు. వాళ్ళు రూపాయి లేకపోయినా కూడా ఎక్కడికి వెళ్లి అప్పులు తీసుకుని వచ్చి ఇప్పటికే కొంత ధనాన్ని పోగు చేసినట్టు మాకు సమాచారం ఉంది. సో అది నేరం అంటున్నా, అలా చేయడం కూడా నేరం. అసలు అమ్మవారి నాకు పట్టుకోండిరా అంటే చందాలు వేసుకుని తీసుకురావటం ఏంటండి? ఇంకా పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఎక్కడేది పోయినా కూడా చందాలు వేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది. అంటే గతంలో కూడా కోట్లాది రూపాయలు ప్రజాధనం, నగలు అమ్మవారి మిస్ అయినాయి అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అలా నియమించకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేయదలుచుకున్నాం.